ఓకే హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓకే చాలా మంది అయితే ఈ మధ్య కాలంలో అయితే చాలా వరకు అయితే ఇన్స్టాగ్రామ్ అయితే బరాబర్ యూజ్ అయితే చేస్తున్నారు. కానీ చాలా మందికి అయితే లైక్స్ అనేది చాలా తక్కువ వస్తున్నాయి. చాలా డిసప్పాయింట్ అవుతున్నారు. లైక్స్ని ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలనేది ఇప్పుడైతే నేనైతే చెప్తాను. వీడియోని అయితే పూర్తిగా ఎండ్ వరకు చూడండి. లైక్స్ అయితే ఏ విధంగా 200% అయితే లైక్స్ అయితే ఇంక్రీజ్ అవుతాయి. అది ఏ విధంగా ఇంక్రీజ్ అయితే నేనైతే వీడియో కంప్లీట్గా అయితే చెప్తాను. అయితే వీడియోని అయితే మీరు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీడియో ఎండ్ వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేస్తే మాత్రం మళ్ళీ మీకే అర్థం కాదు కాబట్టి వీడియోని అయితే ఒకసారి ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీనికి ఒక చిన్న అప్లికేషన్ ఉంది. అది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అది ఎలా ప్రాసెస్ చేయాలనేది నేనైతే చెప్తాను. ఓకే లెట్స్ సీ. ఓకే గైస్, ఫస్ట్ అయితే మీరైతే ప్లే స్టోర్ని అయితే ఓపెన్ చేసుకోండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసినాక ఇక్కడ సర్చ్లో ఉండి ఇక్కడ లైక్ అండ్ ఫోర్ లైక్ అయితే ఇట్లా సెర్చ్ అయితే చేసుకోండి. సెర్చ్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ అయితే మీకు ఒక యాప్ అనేది వస్తుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన కాబట్టి అప్డేట్ అని వస్తుంది. ఓకే సింపుల్గా ఈ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. ఓకే గైస్, యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. అయితే ఫస్ట్ అయితే మిమ్మల్ని అయితే లాగిన్ అయితే చేసుకోమంటుంది. అంటే మీ ఇన్స్టాగ్రాము పాస్వర్డ్ అనే యూజర్ ఐడి ఇచ్చేసి అయితే మీరైతే సైన్అప్ కావాల్సి ఉంటుంది. సైన్అప్ అయిన తర్వాత మీకైతే ఈ విధంగా వస్తుంది. ఆల్రెడీ నేనైతే సైన్అప్ అయ్యాను. ఇన్నోసెంట్ బాయ్ నా ఐడి ఇక్కడ ఉంది కదా, కనిపిస్తుంది కదా. ఓకే ఫస్ట్ అయితే మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది యాప్. అయితే మనకు ఇక్కడ అవైలబుల్ వచ్చేసి 4 లైక్స్ ఉన్నాయి ఓన్లీ. అయితే మీరు ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకొని ఒక 20 లైక్స్ 30 లైక్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ నాకు ఇక్కడ 4 లైక్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు నేను ఈ 4 లైక్స్ను ఏ విధంగా యూజ్ అయితే చేస్తానో చూడండి. ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంది కదా, థర్డ్ ఆప్షన్ క్లిక్ చేయగానే ఇక్కడ మనం అప్లోడ్ చేసిన ఫొటోస్ అన్నీ వస్తాయి. మన ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసిన ఫొటోస్ అన్నీ. అయితే సపోజ్ ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి అయితే ప్రజెంట్ లైక్స్ ఎన్ని ఉన్నాయి, దీన్ని యూజ్ చేసినాక ఏ విధంగా ఇంక్రీజ్ అయితే చూపిస్తాను. ఓకే గైస్, ఇది వచ్చి నా ఇన్స్టాగ్రామ్ ఐడి. అయితే నేను సపోజ్ ఇప్పుడు ఒక ఫోటోని అయితే చూపిస్తాను చూడండి. అయితే ఈ ఫోటోని చూపిస్తాను. ఇక్కడ మనకు 34 లైక్స్ అనేది కనిపిస్తుంది. ఆ లైక్స్ విత్డ్రా చేసి ఇప్పుడు ఎన్ని లైక్స్ అయితే నేనైతే చూపిస్తాను చూడండి. అయితే మనం ఏ ఫోటో కావాలనుకుంటున్నా ఆ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. మన కాడ అయితే 4 లైక్స్ ఉన్నాయి కాబట్టి 4 లైక్స్ ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ విత్డ్రా కొట్టేసేయండి. విత్డ్రా కొట్టగానే వితిన్ సెకండ్స్లో మనకైతే విత్డ్రా అయిపోతుంది. ఒకసారి మీరు రీఫ్రెష్ చేసుకున్నారు అనుకో యాప్ని, చూడండి రీఫ్రెష్ చేసుకోగానే లైక్స్ అనేది వెళ్ళిపోయినాయి. ఇలాగ మనకు 4 లైక్స్ ఉన్నాయి, ఇప్పుడు ఒక్కటే లైక్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఒక చూద్దాం, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఒకసారి మనకు లైక్స్ పెరిగినాయా తగ్గినాయా చూద్దాం. ఒకసారి అయితే పేజ్ని అయితే రిఫ్రెష్ చేస్తున్నాను నేను. ఒకసారి చూడండి, ఇక్కడ మనకి ఇప్పుడే ఈ ఫోటో కదా సెలెక్ట్ చేసుకుంది. చూడండి 4 లైక్స్ అనేది ఆటోమేటిక్గా వచ్చేసినాయి. అయితే మీకు ఇంకొక డౌట్ రావచ్చు. అయితే ఇక్కడ లైక్స్ అవైలబుల్ ఇప్పుడు కొన్ని చూపిస్తున్నాయి కదా, ఎట్లా అంటే ఇక్కడ కింద ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, నీడ్ మోర్ లైక్స్ అనేది. ఇక్కడ ఇది క్లిక్ చేసినాం అనుకోండి, మనకి ఇట్లా కొన్ని యాడ్స్ అనేది ప్లే అవుతుంటాయి. యాడ్స్ అనేది ప్లే అవ్వడం వల్ల కొన్ని లైక్స్ అనేది మనకు వస్తుంటాయి అన్నమాట. ఇప్పుడు 21 సెకండ్స్ 20 సెకండ్స్ ఇట్లా యాడ్ ఉంది కదా, ఈ యాడ్ మొత్తం కంప్లీట్గా మనం వాచ్ అయితే చేయాలి. వాచ్ చేసిన తర్వాత అయితే మనకైతే కొన్ని లైక్స్ అయితే ఇస్తాయి. అంటే పర్ యాడ్కి 2 లైక్స్ అనేది వస్తాయి. మీరు ఎన్ని యాడ్స్ చూసారు అనుకోండి అన్ని లైక్స్ వస్తుంటాయి. ఆ లైక్స్ అన్ని మనం అయితే విత్డ్రా చేసుకోవచ్చు. మనకి ఏ ఫోటో కావాలంటే ఆ ఫోటో అయితే సెలెక్ట్ అయితే చేసుకొని విత్డ్రా చేసుకోవచ్చు. అయితే మనకి ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ యాడ్ అయిపోయింది. మనకు ఇంటూ కొట్టేసి చూడండి 2 లైక్స్ యాడెడ్ యువర్ అకౌంట్ చూసారా, ఇలాగా 1 ఉంది, ఇప్పుడు 3 లైక్స్ అయినాయి. అయితే మనకు అప్పుడప్పుడు ఒక్కొక్కసారి 5 లైక్స్ కూడా ఇస్తుంటారు ఒక్క యాడ్కి, ఒక్కొక్కసారి 3 లైక్స్ కూడా ఇస్తుంటారు. అయితే సింపుల్గా మనకు ఈ లైక్స్ కూడా మనకు పేడ్ని ఏదైనా ఫోటోకి విత్డ్రా చేసుకోవాలంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఏ ఫోటో కావాలంటే ఆ ఫోటోకి అయితే విత్డ్రా అయితే చేసుకొని మీ ఇన్స్టాగ్రామ్ ఫొటోస్కి అయితే లైక్స్ అయితే ఇంక్రీజ్ అయితే ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. ఓకే గైస్, ఇదైతే వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. ఒకసారి అయితే మీరైతే యాప్ని అయితే ఇన్స్టాల్ చేస్తే ఒకసారి అయితే ట్రై అయితే చేయండి. ట్రై చేసిన తర్వాత అయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. అసలు ఏ విధంగా యూజ్ అవుతుందా లేదా అనేది కింద వేరే వాళ్ళు చూసేటోళ్ళకి కూడా తెలుస్తుంది. కాబట్టి ఒకసారి అయితే మీరైతే డౌన్లోడ్ చేసి యూజ్ చేసి కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి, అసలు వర్క్ చేస్తుందా చేయట్లేదు అనేది. ఓకే, ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే మన వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.